మీరు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి, నీ కంఠమే వినపడాలి, ఇంకెవరిది వినపడదు. అందుకని స్లోగా మీ అంటే కుదరదు. ఇక్కడ వాడు మాట్లాడడం చేత కదనండి, కాస్త మీద పడిపోవాలి గయ్యండి. డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలు పెట్టారంతే. ఆ అమ్మాయికి చొరవ ఉందండి, వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు ముందు. అందుకని మొహమాట పడి మీరెక్కండి రైలు ఎక్కంటే రైలు వెళ్ళిపోయేది. మీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి, మాకు బాగా మిత్రులు. వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు. అత్తగారు, కోళ్ళు, మావగారు అన్ని గౌరవాలు ఎక్కువ, రాజుల్లో గౌరవాలు ఎక్కువ. అందుకని ఒక 10 మంది పెళ్లి వాళ్ళు వచ్చారు. అందులో అత్తగారులు ఉన్నారు, మావగారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మేనల్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైలు వచ్చింది. మావగారు మీరు ఎక్కడ, మీరు పెద్దలు మీరు ఎక్కడున్నా, మీరు ఎక్కడ మంచిది కాదు రైలు అదే. ఊరుగా నువ్వు ఎక్క ముందు, నువ్వేంటా నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది, నువ్వెక్కు అన్న. ఈయనెక్కి ఆయన ఎక్కి నేను రైలు వెళ్ళిపోయింది మొత్తం. నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అంచేత చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ రాత పరీక్షల్లో కానీ 10 మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి. నాకు ఇవ్వండి అవకాశం, నేను చేస్తా అన్నారు. అందుకని పోలే మనకెందుకు అనుకుంటే రాదు. అది ఛాలెంజింగ్, రిస్క్ తీసుకోవడం, టేక్ రిస్క్ అంటారే, తీసుకోవాలి. మనకు అవకాశం వస్తే వదలొద్దు. అప్పుడు ఏమిటో మనం ఏమిటో నిరూపణ అవుతుంది. అదే భూప సభాంతరాళమున పుష్కల వాక్చతులతో బాగా మాట్లాడగలిగితే ఎన్ని ఆపదలైనా జయించమా సమయస్ఫూర్తి అంటారు. వెనకటికి బుక్కుండహ అని ఒక పండితుడు ఉండేవాట. బుక్కుండు వాడి పేరు గుర్తుపెట్టుకోండి, బుక్కుండహ. ఇంగ్లీష్లో చెప్పాలంటే BHUKKANDA అలా ఉంటుంది, బుక్కుండు అని. ఆయన పేదవాడు, మంచి పండితుడు, బాగా చదువుకున్నాడు. ఊరికి అరుగుల మీద కూర్చొని శ్లోకాలు చెప్తున్నాడు. బాగా కొళ్ళు మండింది. ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ, అరుగుల మీద కూర్చుంటావు, ఊరికి గంటకోసారి కాకి దగ్గర ప్రాణం తీస్తున్నావు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో పాప ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం, చదవడం అది లేదు. మరి మగాడు సంపాదించాలి. ఈయనమే ఇక్కడ కూర్చున్నాడు, వెళ్ళడం. ఆయన ఏదైనా తెస్తే ఇప్పుడు ఏదో వండి పడుతుంది, ఎలాగా చెప్పాలి కదా. అందుకని ఒళ్ళు మండి వెళ్ళవయా, సిగ్గు లేకుండా దొంగతనం చేసైనా సంపాదించాలయా, కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. మొగాడివి నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి. పేరంటానికి వెళ్తే ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు, మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే. అలాగే ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు. 6 పిల్లలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు? ఖాళీగా ఏం కూర్చోలేదు, చక్కబెట్టేవన్నీ చక్కబెట్టారు. అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నావో లేదో చెప్పడానికి లేదయా. పని చేస్తున్నావు అనడానికి లేదు, ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు. అని అంటే ఊరిక సంటేస్తున్నావు. నీకెందుకు? రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను 24 గంటల్లో బంగారం పట్టుకొస్తా, లేకపోతే ఇంటికి రావు. వెళ్ళిపోయాడు. పౌరుషం అంటే పౌరుష, పండితుడే. పౌరుషం వచ్చింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు. ఆయన శాస్త్రవేత్త, ఆయన కవి కాదు. వచ్చిన ఇబ్బంది శాస్త్రవేత్త వేరు, కవి వేరు. కళ తెలిసిన వాడు వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అందుకని సాధ్యం కాక చివరికి రాజుగారు అంతఃపురానికి కన్న వేశాడు, గోడ కన్నం కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. సన్నగా ఉన్నాడు, బక్కాడు. తింటే కదా ఏమన్నా రమణారెడ్డిలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు లోపలికి. పాత సినిమాలో రమణారెడ్డి అని ఉండేవాడు, బాగా సన్నగా ఉంటాడు. లావు అంటే సూర్యకాంతం, సన్నం అంటే రమణారెడ్డి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవాడు. బాగా సరదాగా ఉండేది సినిమా. సన్నగా ఉన్నాడేమో కన్నం వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది. చూశాడు, రాజుగారు పడుకున్నారు. పక్కన ఇంకో మంచం ఉంది, రాణిగారు పడుకున్నారు. మళ్ళీ తెరలు అవి ఉన్నాయి, ముఖమాల తెరలాగా. లోపల నుంచి ఇద్దరు బయట నుంచి చూస్తే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళు లేవకుండా ఈ పని చక్క పెట్టుకోవాలి. కొంపలు అంటుకుపోతే పీక తీసేస్తారు. హత్య చేయడానికి వచ్చామంటారు. అందుకని చాలా జాగ్రత్తగా పంచి పైకి ఎగ్గట్టుకుని ముక్కుబొడం పీల్చడం మానేసి, సౌండ్ వస్తుంది కదా, అందుకని పీల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడ ఏవో పెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద తొండం పెట్లు ఉండేవి. పూర్వం చెక్క పెట్లే, గడి బదులు తొండం ఉంటుంది. అక్కడ ఎరుగు తొండమే, అది పైకి లేపడమే కష్టం. అది లేపాడు మొత్తం మీద. ఓ పెట్టులోను బంగారపు ఇది చెంబోడు దొరికింది, బంగారు సువర్ణ కలశం. అది పూర్ణ కుంభం అంటారే, బంగారపు దొరికింది. అది పెట్టుకెళ్ళి ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా 1/2 కేజీ ఉంటుందండి. 1/2 కేజీ బంగారం అంటే 8 లక్షలు మీరు ఊహించవచ్చు. ఆయన కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు. కేరళ తీసుకుని పాపం తువ్వాల్లో మూట కట్టుకున్నాడు. కట్టుకున్నాక ఎంత పండితులు కదా, అయ్య బాబాయ్ సువర్ణస్థేయం పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం. ఈ శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఇదే మరి చచ్చు తెలివండి. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి, దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చేయడానికి వచ్చి శాస్త్రం అంటావేంటి? ఇదే బతికే విధానం తెలియకపోవడం అంటే ఇదే. హౌ టు లీడ్ లైఫ్ తెలియదు, చదివేసాడు శాస్త్రాలు. అందుకని అబ్బే అమ్మో బ్రహ్మహత్య, సురాపానం, అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు, ఇంకేదైనా చేద్దాం, బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమెత్తి అదిలో పిలిచి 2 గంటలు పోయింది ఇక్కడ. అంతేగా ఈ భాగవతం. ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు. అందులో వెండి కంచం దొరికింది. పోనీ అదేనా తెచ్చుకోవచ్చుగా,
వెండి కంచం రెండు వెండి గ్లాసులు, రాజుగారు భోజనం చేసే పళ్ళెం అది అని తీసుకుందాం. అమ్మో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు. ఎక్కడ చూసాడో దిక్కుమాలిన శాస్త్రాలను పట్టుకొచ్చారు. రౌప్యం అంటే వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో. ఇది మరి ఏం చేస్తావు, మట్టి చేస్తావా? ఇదే బుర్రండి. చివరికి తెల్లారకట్ట 3:30-4 అయ్యే వరకు ఈ పెట్లు లేపడం పడుకోబెట్టడం సరిపోయింది. సామాన్లు అందులో పెట్టడం తీసుకోవడం ఇది సరిపోయింది. చివరికి ఏనుగులు గేంకరించే, గుర్రాలేమో గుర్రాలు సకిలించే, మొత్తం రాజుగారు నిద్రలేచాయి. ఈయన ఎటు పోవాలో తెలియదు. ఆ కన్న దగ్గరికి వెళ్ళేవాగా ఏదో కేకేశాడు, పొరపాటు కంగారు పడ్డాడు, అంటే పట్టేసుకున్నారు. రాజభటులు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళకేం అనుమానం వచ్చింది, రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడు, ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా? అయినా అది తప్పేగా, ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కనపట్ల. అన్ని పెట్లు జాగ్రత్తగా తాళం వేశాడు. కొన్ని అలా వదిలేసినా వెరగొట్టినా బాగుండేది, కొంత సాక్ష్యం లేదు. ఎలా తీశాడో అలాగే పెట్టాడు. దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ పెట్టి మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాడు. చేతస్థం అంటే ఇది. దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటెత్తి, ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, సాయంత్రంలోగా ఉరి తీసేయాలి, బ్రాహ్మణం చూడొద్దు, విద్వాంసుడని చూడొద్దు, మనకు అనవసరం, తీసేయి. ఎందుకంటే ఇద్దరం పడుకున్నాం ఇక్కడ, రాజు రాని, ఎవరిని చంపడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేశారు. దాంతో ఆయనకి ఉరిశిక్ష వేశారు. ఆయనకి అర్థమైపోయింది, పోన్లే, ఏడు మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. పౌరుషం చూడండి. ఏడు మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మా ఆవిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. కనీసం వితంతు పింఛన పథకం కిందైనా కొంత ఇస్తారు. ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా, ఏదో ఇస్తారు పోనీ అని ధైర్యం అండి. అప్పుడు వచ్చి చావు తెలివి అంటారు దీన్ని. అప్పుడు వచ్చి పోలే ఉండని అన్నాడు. సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహం కేసి చూశాడు. పాపం జాలి, ఆయనకి జాలేసి, పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు, ఏం చేద్దామని, బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమన్నాడు. అప్పుడు ఈయనకి వెలిగింది లైట్. ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం, రాష్ట్రపతి క్షమాభిక్షణ ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావుతీలు వెంట వెలిగి, ఓ పని చేయి, నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినంటారు. అదేం కోరిక? అంతే, మా పోటీ గారి కోరికలు అలాగే ఉంటాయి. మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే దానికి ఇంకేం అక్కర్లేదు. ఆ మనస్సు అలాగే ఉంటుంది. పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు. పండితులు డబ్బులు ఇవన్నీ కాదు, తర్వాత విషయాలు, అవన్నీ అవసరమే, దాని గురించి కాదు. కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందని ఖచ్చితంగా. మేము చాలా చోట్ల మాట్లాడతాం. రేపు నా ప్రసంగం వేరే. మొన్న 3 రోజులు మాట్లాడాను, ఒక 10 రోజుల క్రితం. శివతత్వం ఒకరోజు, రామతత్వం ఒకరోజు, శ్రీకృష్ణ తత్వం ఒకరోజు. ఆ 3 ఉపన్యాసాలు వేరే. ఇలా ఉండదు. అది ఇలాంటి జోకులు అక్కడ ఎత్తే కుదరదు. అక్కడ వేరు, అక్కడంతా అబౌవ్ 60. ఆ వచ్చే జనం వేరు. వాళ్ళకి తగిన లోతైన మాటలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి. కానీ మనసు ఉంటే చాలు, మనసు అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. అంటే వాళ్ళు వెంటనే ఒక్క నవ్వు వీళ్ళు బయటికి పంపాడు. ఈ బోర్డు జోకుల కోసం మేము ఇక్కడికి వచ్చింది. శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడు ఈయన. వాళ్ళకి చెప్పకూడదు. ఇదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే. వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు, అందులో ఆడవాళ్ళు ఎందరు, మగవాళ్ళు ఎందరు, ఏం చదువుకుంటున్నారు, ఏ పరిస్థితులు, వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి, ఆ పరిచయం ఉన్న విషయంలోంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి. అది కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి. అందుకే నేను సినిమాలతో మొదలు పెట్టాను. శ్రీమద్ రామాయణం కొనసాగించాను. మీరు గమనించాను, చాలా శ్రద్ధగా విన్నారు. సుమిత్ర కథని, భరతుల కథని మామూలుగానే. ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుకుంటే ఇందులో సగం మంది బయటికి. నేను అదేం చెప్పాలా, సినిమాలతో మొదలు పెట్టా. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి? అదే టెక్నిక్. కూర్చోబెట్టాం, రామాయణం మొదలు పెట్టాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను ఏం చెప్పినా మీరు వింటారు, నాకు తెలుసు. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఈ బ్రాహ్మడికి ఎలా ఉందో చూడండి. అప్పుడు తెలుగు వచ్చాడు, నేను ఒక శ్లోకం చెప్తాను వినన్నారు. పోలే పాప అడుగుతున్నాడు, శ్లోకమే కదా ఏముంది, ఈయన ఏమన్నా చెప్పబోయా. వెంటనే, మహారాజా మీరు గమనించారో లేదో, మీ రాజ్యంలో ఒక ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి. మరి ఏదైనా గ్రహస్థితి వక్రీతిందో, ఏమైనా శని పెట్టిందో, ఏళ్ళనాడు శని నాకు తెలియదు, కానీ ఏడాదిగా జరుగుతున్నాయండి. ఏమిటండి అన్నాడు. ఆయన ఎప్పుడు అన్ని కూడుకోవాలి. ఎవరు చెప్తున్నాడు, ఒక ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి ఒక మంత్రి ఉండేవాడు, ఆయన చనిపోయాడా లేదా, నేను సమాచారం సేకరించాను. భట్టి నిజమేనండి, ఏడాది క్రితం భట్టి మా మంత్రి
చనిపోయాడు. మహామేధావండి బాబా ఆయన, లేకపోతే నిజంగా పుడిచే కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు. చూశారా అండి. తర్వాత 3 నెలలకి సరిగ్గా 9 నెలల క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో, కిరాతార్జున రాశాడు. ఆయన చనిపోయాడు. చూశారా మీరు అన్నాడు. నిజమేనండి. ఆలోచన సరిగ్గా 3 months అయిపోయి, నిజమే 3 months సరిగ్గా 3 చైత్రమాసంలో ఆయన పోయాడు. చైత్రం ఏడాది క్రితం అనమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసం ప్రారంభంలో భారవి గారు పోయాడు. నిజమే. చూసారా. సరిగ్గా మళ్ళీ తర్వాత 3 నెలలు లెక్కేయండి. అంటే ఇప్పటికి 6 నెలల క్రితం ఏం జరిగింది చూడండి. సరిగ్గా జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం కదా, మళ్ళీ భాద్రపద మాసం వచ్చేసరికి మీ దగ్గర భిక్షుపతి ఉండేవాడు, వైశ్యుడు, ఒక ఆయన వ్యాపారస్తుడు, ఆయన చనిపోయాడు. గుర్తుందండి. నిజమేనయ్యా. 100 కోట్ల వ్యాపారం చేసేవాడయ్యా, పెద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడయ్యా, విదేశాలు కూడా వెళ్ళాడయ్యా, గొప్ప వ్యాపారం చేశాడయ్యా, పెద్ద శెట్టిగారయ్యా బాబా. ఆయన ఉన్నప్పుడు మాకు బోళ్ళు ఆదాయం వచ్చేది, వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళు. ఆయన వెళ్ళిపోయాడయ్యా. నిజంగా నెలగా చూశారా అండి. లెక్క చూసుకోండి. ఏడాది క్రితం భట్టి పోయాడు, 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షుపతి పోయాడు. 3 నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా. మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అన్నాడు. నిజమేనయ్యా. గమనించలేదు. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, సరిగ్గా మార్గశిర మాసం మొదట్లో పోయాడేనా. అంటే మీ రాజ్యంలో 3 నెలలకు మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు. బట్టి పోయాడు. ఆ క్రమం చూసుకోండి. ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి. బట్టి పోయాడు, భారవి పోయాడు, తర్వాత 3 నెలలకి, తర్వాత భిక్షుపతి పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. అంటే ఏం జరుగుతుందండి. యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడు. అందుకే మొదట తర్వాత భారవి, తర్వాత భిక్షు, తర్వాత భీమసే. అంటే తర్వాత భీ. నేను పోతే మీరు భూపతి, మీరు పోతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోకంలో పెట్టి చెప్పాడు. పాండిత్యం అంటే ఇది మామూలు ఖర్చు చెబితే కుదరదు. ఇక్కడ భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక. మహారాజా జాగ్రత్తగా గమనించండి. భట్టిర్నష్టక భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టక భీమసేనోపి నష్టక. భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్, భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్, బభ్వావళ్యాం అంతక సన్నివిష్టగా. యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడండి. అందుకే బకారకారముల పట్టిపోయాడు. తర్వాత భాకారము భారవి పోయాడు. తర్వాత భిక్షువు పోయాడు. తర్వాత భీమసేనుడు పోయాడు. ఇప్పుడు నేను పోతే తర్వాత నువ్వు పోతావా. దెబ్బకి మనస్సు పట్టేసి మహారాజులకి సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసి కొన్ని విజయవంతమయ్యి అంతే లెక్క. ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు. ఎందుకంటే కోట్లు పెడతారు, అక్కడ కోట్లు పెడతారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలివాడిని గమనించండి మీరు. వ్యవసాయం కూలి పని చేసుకున్న వాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే తద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇవాళ దుర్ముహూర్తం ఆడుకుంటే అవతల పని అయిపోతుండే పోతాడు. అందుకని వాడు ఆదాయం తక్కువ అమ్మా ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి. ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, పొయ్యి సరిగ్గా తెప్పారా, నీళ్ళు సరిగ్గా పోసారా, మొత్తైదు ఎదురు వచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి మొత్తైదు ఎందుకంటే పని లేక. ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం. 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభం అని, వితంతు అశుభం అని ఎలా చెబుతారని ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. మొగమాటలు లేకుండా శాస్త్రాలు చదివిన పండితులుగా చెబుతున్నా. మీ ఇళ్లలో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించగానే అంతకన్నా పాపం ఇంకోటి లేదు. వాళ్ళ హక్కు లేదు. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదు, తప్పుడు మాటలు చెబుతున్నారు చాలా మంది. ఎక్కడ శాస్త్రాల్లో లేదండి. భర్తను బట్టి గౌరవించమని ఎక్కడ లేదండి. ఆవిడికి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మావిడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం. ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మావిడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు. ఏముంది ఒక అక్షరం తేడా. పెళ్లికి మావిడాకులు కడతారు. ఎందుకో తెలుసా? మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం. అక్కడ మా అంటే వద్దని సంస్కృతం. అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు కావాలి? మా జీవితం దంపతులు ఇప్పుడు మా అనే భావన ఉండాలి. నీ నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు. అంచేతను ఎప్పుడు వితంతువులను మనం అవమానించకూడదని చాలా ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. కందుకూరు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నాయుడు గారు ప్రాణాలకు తెగించి సంస్కరణ చేశారమ్మా వాళ్ళ బతుకులు కాపాడడానికి. ఆవిడ ఏముండాలి, ఆభరణాలు పెట్టుకోవాలా, ఏంటి ఆవిడ ఇష్టం. అది మనవెవరు నిర్ణయించడానికి? భర్తతో ఉండే అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. మనం చేయకూడదు ఇటువంటి పిచ్చి సెంటిమెంట్. ఎందుకు వస్తాయి ఈ సెంటిమెంట్లు అంటే
రూపాయలు పెట్టిన చోట రావండి, 100 కోట్లు పెట్టిన చోట వస్తాయి ఖచ్చితంగా. అందుకని సెంటిమెంట్ పెట్టి కొట్టాడు. నేను ఇప్పుడు కనుక బుక్ ఉండహా నేను పోతే నా తర్వాత భూవు కదా, నువ్వు భూపతి, నువ్వు పోతావు అన్నాడు. వెంటనే రాజుగారికి పట్టేసి ఈయన పోతే ఈయన తర్వాత నేను పోతాను కాబట్టి ఈయనకి ఉరిశిక్ష రద్దు చేసి ఇంటికి పంపించండి, ఈ బంగారాన్ని ఇచ్చి పంపించమని చెప్పి జీవితం అంతా సుఖంగా బతికి